ఇండియన్ క్రికెట్ టీం ఆడుతున్న మ్యాచ్లే కనుక ఒక ఫ్యాక్టరీయో ఒక ఇండస్ట్రీయో పరిశ్రమ అయితే వాళ్ళందరూ ఉద్యోగులు అయితే లైక్ క్రికెటర్స్ అందరూ ఉద్యోగులు అయితే బుమ్రా ఖచ్చితంగా ఓవర్ టైం ఎక్కువ పే చేయాల్సిందే. మామూలు ఓవర్ టైం అసలు రోజంతా తను బ్యాటింగ్కి వస్తున్నాడు, బౌలింగ్ చేస్తున్నాడు, బ్యాటింగ్ ఆడుతున్నాడు, బౌలింగ్ చేస్తున్నాడు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ 5వ టెస్ట్ స్టార్ట్ అయింది కదా, 5వ టెస్ట్ డే 1. ఇప్పటి వరకు జరిగిన 4 టెస్టులు అండ్ ఈ డే 1 కలుపుకొని ప్రతిరోజు యాక్షన్లోకి వచ్చిన ఏకైక ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రా. అటు బ్యాటింగ్ కానీ ఇటు బౌలింగ్ కానీ ఏదో రోజు ఏదో ఒకటి ఆడుతూనే ఉన్నాడు కంటిన్యూస్గా. బ్యాటింగ్ ఎందుకు ఆడుతున్నాడు? బ్యాటింగ్ ఆర్డర్ కొలాప్స్ అవుతుంది కాబట్టి. బౌలింగ్ అఫ్ కోర్స్ చేస్తాడు. బౌలింగ్ ఎందుకు లాంగ్ స్పెల్స్ చేయాల్సి వస్తుంది? తన తప్ప ఇంకెవరిలో వికెట్లు తీయట్లేదు కాబట్టి ప్రతిరోజు బౌలింగ్కి వస్తున్నాడు. సో ఇది పెద్దగా చెప్పుకునే అంత గొప్ప విషయం కాదు బట్ ఒక ఇంట్రెస్టింగ్ విషయం. బుమ్రా ప్రతిరోజు ఓవర్ టైం చేస్తున్నాడు, లైక్ ప్రతిరోజు యాక్షన్లో ఉంటున్నాడు, రెస్ట్ అనేది లేదు. అయితే బ్యాటింగ్ చేస్తున్నాడు లేదా బౌలింగ్ చేస్తున్నాడు. అలా ఉంది సిరీస్ మొత్తం బుమ్రా ఒక్కడే మోస్తున్నాడు అన్నట్టుంది. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో తన బ్రిలియన్స్ గురించి అసలు సిడ్నీ టెస్ట్ 5th టెస్ట్ డే 1 ఎలా ప్యాన్ అవుట్ అయింది ఈ వీడియోలో వివరంగా చెప్పేసుకుందాము. బ్యాటర్ ఏంటంటే టాస్ గెలిచి ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలవడం మాత్రమే కాదు, ఆ టాస్కి ఎవరు వచ్చి గెలిచారన్నది కూడా ఇంపార్టెంటే. జస్ప్రీత్ బుమ్రా వచ్చాడు కెప్టెన్గా. ఎందుకంటే రోహిత్ శర్మ తప్పుకున్నాడు. అంటే తనంతట తానే తప్పుకున్నాడా లేదా మర్యాదగా తప్పించారా అసలు ఏం జరిగిందో తెలియదు కానీ బట్ ఎవెన్చువల్లీ ఇట్స్ ఎ హార్ష్ కాల్ బట్ ఏ ఫెయిర్ కాల్ అని చెప్పుకోవాలి. రోహిత్ శర్మ బ్యాటింగ్ క్యాపబిలిటీస్ పరంగా తన బెస్ట్ ఇవ్వలేకపోతున్నాడు కాబట్టి టీంకి ఒక అన్వాంటెడ్ నెసెసిటీ అవుతున్నాడేమో అని తనంతట తానే ఫీల్ అయ్యి పక్కకు తప్పుకొని ఉండొచ్చు. శుభ్మన్ గిల్ జట్టులోకి వచ్చాడనమాట. సో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ డెసిషన్ నన్ను కాస్త సర్ప్రైజ్ చేసింది. ఎందుకంటే ఇది ట్రెడిషనల్ సిడ్నీ వికెట్లో లేదు. గ్రీన్ టాప్ ఉంది, మొత్తం గ్రీనిష్ గడ్డి పచ్చిగా ఉందన్నమాట. దానివల్ల ఏంటంటే ఇనీషియల్గా పేసర్లకు సహకరించే అవకాశం ఉంది కాబట్టి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగానే నేను కాస్త షాక్ గురయ్యాను. బట్ కాసేపు ఓకే బాగానే ఆడుతున్నారులే అనుకోని లోపు ఇంకా వాళ్ళ వేట మొదలైంది. టపటపా 2 వికెట్లు పోయాయి మనవి. లైక్ జైస్వాల్ అండ్ రాహుల్ కూడా అవుట్ అయిపోయారు. సో ఎప్పుడైతే ఆ 2 వికెట్లు పోయాయో శుభ్మన్ గిల్ అండ్ విరాట్ కోహ్లీ కొంచెం వికెట్ల పతనాన్ని కాసేపు అడ్డుకున్నారు. ఎందుకంటే శుభ్మన్ గిల్ కానీ కోహ్లీ కానీ ద బెస్ట్ ఆఫ్ ఫార్మ్స్లో లేరు. శుభ్మన్ గిల్ కమింగ్ బ్యాక్ టు దిస్ స్క్వాడ్, ఈ మ్యాచ్ ద్వారా స్క్వాడ్లోకి తిరిగి వచ్చాడు. వాళ్ళిద్దరూ కలిసి వికెట్ల పతనాన్ని ఆపారు. సో బాగానే ఉంది కదా అనుకోనేలోపు శుభ్మన్ గిల్ ఒక బ్రెయిన్ ఫేడ్ మూమెంట్, లంచ్కి ముందు లాస్ట్ బాల్ అది డిఫెండ్ చేసుకుంటే లంచ్కి కనీసం ఓకే కాస్త పర్లేదు అనే డెసిషన్తో అనే భావనతో వెళ్ళొచ్చు. బట్ అలా చేయలేదు. అన్నెసరీ ఫ్రంట్ ఫుట్కి వచ్చి దాన్ని డిఫెన్స్ ఆడే ప్రయత్నం నేథన్ లైన్ బౌలింగ్లో, అది ఎడ్జ్ తీసుకొని స్లిప్లో క్యాచ్. లంచ్కు ముందు ఆఖరి బాల్ వికెట్ పడడంతో అప్పటిదాకా ఉన్న కాస్త 50-50 సిచ్యువేషన్ కాస్త డైరెక్ట్ ఆస్ట్రేలియా దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పుడు కూడా 50-50 కాదు, కొంచెం పర్లేదేమో అనుకుంటున్నాము. బట్ శుభ్మన్ గిల్ బ్రెయిన్ ఫేడ్ వల్ల అలా అయింది. సో సెకండ్ సెషన్ మళ్ళీ మనకి కాస్త పాజిటివ్ అని చెప్పాలి. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఆఫ్ స్టంప్ బయట బాల్స్ బాగా వదిలేస్తున్నాడు, డిఫెన్స్ బాగుంది, తన జడ్జ్మెంట్ బాగుంది. ఫైనలీ లైక్ తన నుంచి ఒక బిగ్ ఇన్నింగ్స్ చూస్తామా అన్నంత కాన్ఫిడెంట్గా కనిపించాడు. మేక్ నో మిస్టేక్, తను కొట్టినవి 17 పరుగులు అయినా సరే ఇన్నింగ్స్ మొత్తం చాలా కాన్ఫిడెంట్గా కనిపించాడు. ఏ బాల్ వదిలేయాలి, ఏ బాల్ ఆడాలి అనేది మంచి జడ్జిమెంట్తో కనిపించాడు. బట్ అగైన్ అన్ని బాల్స్ బాగా వదిలేసినా సరే అది దురదృష్టం అనుకోవాలా ఇంకేమనుకోవాలా, మళ్ళీ అది ఆఫ్ స్టంప్ బయట, మరీ బయట కాదు బట్ ఈసారి కూడా కాస్త బయటే ఎడ్జ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత మొదలైంది పంత్ జడేజా పార్ట్నర్షిప్ అనమాట. మన ఇన్నింగ్స్ 185 రన్స్ అయినా మనం స్కోర్ చేసామంటే ఈ పార్ట్నర్షిప్ చాలా కీలకం. ఎందుకంటే ముఖ్యంగా రిషబ్ పంత్ గురించి మాట్లాడుకోవాలి. ఈ మ్యాచ్కు ముందు తన షార్ట్ సెలక్షన్ గురించి, ఏ టైంలో ఎలాంటి ఆట ఆడతాడనే విషయం గురించి చాలా విమర్శలు వచ్చాయి. వాటన్నిటికీ చెక్ పెడుతూ ఇవాళ ఆడిన ఇన్నింగ్స్ తనలోని ఒక కొత్త డైమెన్షన్ను చూపించింది. ఎందుకంటే తన న్యాచురల్ అటాకింగ్ ఇన్స్టింక్ట్ని పక్కన పెట్టేసి డిఫెన్స్ ఆడాడు. డిఫెన్స్ చాలా బాగా ఆడాడు. అంతేకాదు పిచ్ చాలా ప్రమాదకరంగా ఉంది, బౌన్స్ అవుతుంది. వీళ్ళ పేస్ గురించి తెలిసిందే కదా, స్టార్క్ ఎంత ఫాస్ట్గా వేస్తాడు. స్టార్క్ బౌలింగ్లో దెబ్బలు తగిలించుకున్నాడు. ఇక్కడ బైసెప్స్ దగ్గర దెబ్బలు, హెల్మెట్కి ఒకసారి తగిలింది, పొట్టలో ఒకసారి తగిలింది. ఇలా ఒక వారియర్ లాంటి ఇన్నింగ్స్ ఆడాడు. బట్ అంత పర్ఫెక్ట్ ఇన్నింగ్స్ ఆడి అన్నీ ఎదుర్కొని కూడా మళ్ళీ అన్లక్కీగా 40 రన్స్కే అవుట్ అయిపోయాడు. లైక్ 40 రన్స్ అయినా సరే దీన్ని కేవలం 40 రన్స్ కిందే చూడక్కర్లేదు, దాని వాల్యూ చాలా ఎక్కువ ఈ ఇన్నింగ్స్ కాంటెక్స్ట్ పరంగా చూస్తే. పంత్ అవుట్ అయిన దగ్గర నుంచి మళ్ళీ కొలాప్స్ అయిపోయింది. ఇండియా 185 అయినా చేసిందంటే మళ్ళీ కెప్టెన్ బుమ్రా అక్కడ వచ్చాడు. లైక్ బౌలింగ్లో ఎలాగో తనే చేస్తున్నాడు, అంత బ్యాటింగ్లో కూడా చేయాల్సి వచ్చింది. క్విక్ ఫైర్ ఒక 20 రన్స్ కొట్టాడు అనమాట. అది మనకి మంచి స్కోర్ రావడంలో సహకరించింది. 20 రన్స్ నాక్. 185కి ఆల్అౌట్ అయింది కదా. ఆస్ట్రేలియా బ్యాటింగ్కి దిగింది. మరి కొన్ని ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. 3 ఓవర్స్ పడ్డాయి అనమాట. థర్డ్ ఓవర్లో అసలైన డ్రామా జరిగింది. మామూలు డ్రామా కాదు అది. వాళ్ళు ఒక టాక్టిక్ ప్లే చేశారు, మైండ్ స్ట్రాటజీ ఏదైనా సరే.
అదేంటంటే డే లాస్ట్లో ఇంకో 2 minutes ప్లే మిగిలి ఉందన్నమాట. బుమ్రా అప్పటికే ఆ ఓవర్లో 4 balls వేసేసాడు. ఇంకో 2 వేసేస్తే ఆ 2 minutes లోపే ఇంకొక ఓవర్ స్టార్ట్ చేస్తే ఓవర్ కూడా ఖచ్చితంగా ఫుల్గా ఆడాలన్నమాట, టైం అయిపోయినా సరే. సో దాన్ని తప్పించుకునేందుకు వీళ్ళు ఏం చేశారు, కావాలని ఎక్కువ టైం తీసుకున్నారు. బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా అండ్ నాన్ స్ట్రైకింగ్లో ఉన్న శామ్ కాన్స్టస్. ఉస్మాన్ ఖవాజా అంత టైం తీసుకోవడం చూసిన బుమ్రా కమాన్ ఆడు అన్నట్టు 2-3 సార్లు రన్అప్ స్టార్ట్ చేయబోయాడు. దీనికి ఖవాజా అని రిప్లై ఇవ్వలేదు, కానీ నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న శామ్ కాన్స్టస్ తగులుకున్నాడు బుమ్రాని. లైక్ తగులుకోకూడదని తర్వాత తెలిసింది. శామ్ కాన్స్టస్ బుమ్రా మధ్య మాట పెరిగింది. నీకెందుకు అని బుమ్రా తిరిగి అడుగుతున్నాడు, ఖవాజాని అడుగుతున్నాడు కదా నీకెందుకు అన్నట్టు. లైక్ అక్కడ మాట పెరిగింది. మొత్తం డ్రామా ఒక్కసారి హీటెడ్ అయిపోయింది అనమాట. బుమ్రాకి ఇంకా మామూలుగా టచ్ అయినట్లేదు. నా పేరు సూర్య, ఆయిల్ ఇండియాలో అల్లు అర్జున్కి కోపం వస్తే మనకి సైరన్ మోగుతుంది కదా, అలాంటి సైరన్ ఒకటి మోగింది. నెక్స్ట్ బాల్ ఉస్మాన్ ఖవాజాని అవుట్ చేశాడు. 2 balls తర్వాత, అంటే డే లాస్ట్ బాల్ ఉస్మాన్ ఖవాజాని అవుట్ చేశాడు. ఒక సూపర్ బాల్ స్లిప్స్లో క్యాచ్ ఇచ్చేసాడు. లైక్ ఇదేంటంటే న్యూటన్ థర్డ్ లాగా గుర్తొచ్చింది. యాక్షన్ ఏమో శామ్ కాన్స్టస్ చేశాడు. లైక్ యాక్షన్ కాదు, కాస్త ఓవర్ యాక్షన్ చేశాడు. బుమ్రాని కెలకడం ఏ తప్పు లేకపోతే తన పని తాను చేసుకుంటున్న బుమ్రా అసలు తనని కెలకపోతేనే ఓ రేంజ్లో ఆడతాడు, కెలికితే ఇంకా ఏ రేంజ్లో ఆడతాడో. ఖవాజా దగ్గర రియాక్షన్, ఇక్కడ యాక్షన్ అక్కడ రియాక్షన్. వికెట్ అక్కడ తీశాడు కదా. జనరల్లీ బ్యాటర్ దగ్గరికి వెళ్ళి అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు బౌలర్లు కాస్త అగ్రెసివ్గా. బుమ్రాతో పాటు టీమిండియాలో ప్రతి ఒక్క ఫీల్డర్ ఇక్కడ నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న శామ్ కాన్స్టస్ని చుట్టుముట్టేశారు. చుట్టుముట్టడం అంటే ఏదో నెగిటివ్ వేలో కాదు, సెలబ్రేషన్. లైక్ శామ్ కాన్స్టస్ చేసిన విధానం వాళ్ళకి నచ్చలేదు. లైక్ దే ఆర్ కిల్లింగ్ దట్ టైం, అక్కడ వాల్యుబుల్ టైం వాళ్ళు కిల్ చేస్తున్నారు. దాన్ని మనం బుమ్రా ప్రశ్నించాడు ఒక బౌలర్గా, ఒక కెప్టెన్గా. దానికి మళ్ళీ వాళ్ళు స్లెడ్జింగ్కి దిగడం, శామ్ కాన్స్టస్, అదంతా అసలు కరెక్ట్ కాదు. అందుకే ఎప్పుడైతే ఖవాజా వికెట్ పడిందో బుమ్రా ఫుల్ ఫైర్ అప్ అయిపోయి కాన్స్టస్ చుట్టూ తిరుగుతూ సెలబ్రేషన్, మామూలు సెలబ్రేషన్ కాదు. టీమిండియా స్లిప్ కాటన్ కానీ దగ్గరలో ఉన్న ఫీల్డర్స్ అందరూ కూడా శామ్ కాన్స్టస్ని చుట్టుముట్టేశారు. డేకి ఒక అద్భుతమైన క్లైమాక్స్ వచ్చింది, అదిరిపోయింది. కానీ ఇంకా మనం కాస్త వెనకంజలోనే ఉన్నాం. 185 runs మాత్రమే కొట్టాము, వాళ్ళది 1 wicket మాత్రమే పోయింది. రేపు ఫ్రెష్గా మళ్ళీ వస్తారు. పిచ్ బ్యాటింగ్ అంత ఈజీగా లేదు, మళ్ళీ బుమ్రా పైనే భారం అంతా. బిలీవ్ ఇన్ జెసీ భాయ్. బుమ్రా రేపు స్టార్టింగ్ స్పెల్లో ఒక 2 wickets తీసాడా, మళ్ళీ మనం బ్యాక్ ఇంటూ ద గేమ్. 50-50 కాదు, మన డామినేటింగ్ పొజిషన్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే స్టీవ్ స్మిత్కి ఇక్కడ సిడ్నీలో చాలా మంచి రికార్డు ఉంది. తన వికెట్ చాలా కీలకం కాబోతుంది, ఎందుకంటే 2 centuries తర్వాత వస్తున్నాడు ఈ మ్యాచ్లోకి. సో డే 2 ఎగ్జైటింగ్ యాక్షన్కు అంతా సెట్ అయిందని చెప్పుకోవాలి. చూద్దాం డే 2 ఇంకెంత డ్రామా వస్తుందో, ఇంకెంత మంచి క్రికెట్ చూడబోతున్నాము మనం. బాయ్.